గుడ్ డే టు ఎవరిబడి. నా పేరు శాంసన్ నవనీత్ కుమార్. మోర్ దెన్ 7 నేషన్స్ నేను తిరిగాను. బట్ నేను అనుకున్నాను రియల్ ఎస్టేట్ ఇది మన వల్ల కాదు, దిస్ ఇస్ నాట్ ఫర్ అస్. ఎందుకంటే ఎంతో మార్కెట్ ఉన్నది, ప్లస్ ఇందులో ఎన్నో మోసాలు ఉంటాయి, డబుల్ రిజిస్ట్రేషన్ ఎన్నో విన్నాము, ఎన్నో కేసెస్ యూట్యూబ్ లో చూస్తా ఉన్నాము. సో నాకు అసలు ఏ మాత్రం ఇంట్రెస్ట్ లేకుండా. కానీ ఎప్పుడైతే సతీష్ సార్ స్పీచెస్ విన్నాను, ఐ థింక్ వాట్ ఐ ఆమ్ వాట్ ఐ విల్ బి ఐ విల్. సో డెఫినెట్లీ ఆయన సతీష్ గారు విన్న తర్వాత నాకు ఎంత బూస్టప్ అయిందంటే మేబీ 1.5 month అనుకుంటా. బట్ ఐ విల్ ఛాలెంజ్ మేబీ 1.5 year ఎవరైతే చేశారో వాళ్ళకి నేను ఫేస్ చేయగలుగుతాను. సో ఇట్ ఈస్ వెరీ గుడ్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు రేష్మ. నేను MSc సైకాలజీ చేస్తున్నాను. ప్రతి ఒక్కరికి డ్రీమ్స్ ఉంటాయి, కానీ వాటిని రీచ్ అవ్వడానికి మనందరికీ ఒక హోప్ కావాలి. అలాంటి హోప్ అనేది నాకు ఇంపాక్ట్ ఫౌండేషన్ లో దొరికింది. నా పేరు మహేందర్ రెడ్డి. ప్రాపర్ వచ్చేసి కరీంనగర్ అండి. మా నాన్న వ్యవసాయ కుటుంబం మాది. చిన్నప్పటికెళ్ళి కూడా ఆయన దగ్గర డబ్బులు ఉన్నా కూడా ల్యాండ్స్ ఎక్కడ కొనకపోయేవాడు. ఆయనకు ఒక భయం ఏంటంటే ఎక్కడో ఒక దగ్గర కొంటే అక్కడ మనం వ్యవసాయం చేయము, ఖాళీగా ఉంటే ఎవరైనా కబ్జా చేస్తారు అనే ఉద్దేశంతో డబ్బులు ఎన్నున్నా సరే ఆయన ల్యాండ్ కొనలేదు. నా కోరిక ఏంటంటే నాకు ఒక ఇల్లు, ఒక కారు, ఒక 5 ఎకరాల ల్యాండ్ ఉండాలి, నేను సంపాదించుకున్న మా నాన్న ఇచ్చింది కాకుండా ఉండాలనే కోరిక ఉండేది. ఒక ఫ్రెండ్ చెప్పారు ఇది బాగుంటది తీసుకోమంటే తీసుకున్నాను. డబ్బులు ఇచ్చినా నా పేరు మీద రిజిస్ట్రేషన్ అయింది, కానీ నేను 4 సంవత్సరాల తర్వాత చూసాను. ఎందుకంటే నేను ఎక్కువ నమ్మేవాడిని, ఫ్రెండ్స్ నమ్మేవాడిని. కానీ ఎప్పుడైతే అమ్ముదాం అనుకున్నానో అప్పటి నుంచి చిక్కులు స్టార్ట్ అయినాయి, చాలా ప్రాబ్లమ్స్ అయినాయి. నేను అమ్మలేకపోయినా చాలా ఇబ్బందులు పడ్డానండి. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలని చెప్పేసి నేను మన స్ఫూర్తి రియల్ ఎస్టేట్ అకాడమీలో ఈ ట్రైనింగ్ తీసుకున్నాను. చాలా విషయాలు తెలిసినాయి. లీగల్ విషయాలు, అసలు ఏంటి, ఎలాంటి ప్రాపర్టీ మనం కొనుక్కోవాలి, ఎక్కడున్న ప్రాపర్టీ కొనుక్కోవాలి అనే విషయము చాలా క్లియర్ గా అర్థమైంది. నేనే కాదు, నేను చెప్పే వాళ్ళకి కూడా లీగల్ గా ఎలాంటి ల్యాండ్స్ కొనుక్కోవాలి అని చెప్పేసి ఇప్పుడు నేను ఒక అడ్వైజర్ గా అయిపోయాను. నేను కూడా రియల్ ఎస్టేట్ అడ్వైజర్ గా మారాను. ఇప్పుడు ఎవరికైనా నేను సలహా ఇచ్చడానికి కూడా రెడీగా ఉన్నానండి. నా పేరు కళ్యాణి. నేను ఎల్బీ నగర్ నుంచి వచ్చాను. నేను స్ఫూర్తి ఇన్స్టిట్యూట్ ఇంపాక్ట్ నుండి కూడా నేను ఏంటి అని ట్రైనింగ్ చేశాను. ఐ లెర్న్ మెనీ థింగ్స్ ఫ్రమ్ స్ఫూర్తి. ఏంటి అని అంటే ఫస్ట్ నేను చిన్న జాబ్స్ చేశాను. నేను హైదరాబాద్ లో ఇల్లు అనేది ఒకటి తీసుకోవాలని నాకు అన్నారు. సో జాబులు చేయడం వల్ల నాకు ఇల్లు కొనుక్కోవడానికి అంత అమౌంట్ ఆఫ్ మనీ నేను సమకూర్చుకోలేదని నాకు అర్థమైపోయింది. సో ఇక్కడ రియల్ ఎస్టేట్ కి వచ్చాను. నేను ఏ విధంగానైతే ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను, ఒక అందమైన ఇల్లు, ఒక మంచి ప్లాట్ చూసుకొని ఇల్లు ఎలా అయితే నేను కొనుక్కోవాలనుకుంటున్నాను, అదే విధంగా అదే వే ఆఫ్ థింకింగ్ తోటి నా కస్టమర్ కి నేను అలాంటి ప్లాట్స్ కానీ ఇల్లు కానీ చూపించి సేల్ చేసేసి వాళ్ళ యొక్క నాడి అనేది తెలుసుకొని వాళ్ళకి అమ్మేసి దాని ద్వారా నేను ఏంటి అని అంటే నా పిల్లలకు కూడా ఒక మంచి భవిష్యత్తుకి ఒక ఇల్లు ఇక్కడ హైదరాబాద్ లో ఉండాలని నాకు కోరిక. చిన్నప్పటి నుంచి ఎన్నెన్నో కోరికలు, నాకు ఏదో పెద్దగా సాధించేంత శక్తి నాకుంది, కానీ ఎలా చేయాలో తెలియదు. ఒక స్ఫూర్తి కావాలని చిన్నప్పటి నుంచి ఒక కోరిక ఉండేది. ఎప్పుడైతే ఇంపాక్ట్ లో చేరిన తర్వాత ఒక అద్భుతమైన ఛాన్స్ వచ్చిందండి నాకు, అదే ఈ స్ఫూర్తి. ఈ స్ఫూర్తిలో చేరిన తర్వాత ఒక సర్టిఫైడ్ ట్రైనర్ అయ్యాను. నాకంటూ ఒక బ్రాండ్ అనేది తయారైపోయింది. ఒక స్ఫూర్తిలో చాప్టర్ స్టార్ట్ అయిందండి, అదే రియల్ ఎస్టేట్. అసలు రియల్ ఎస్టేట్ అంటేనే తెలియదు రియల్ గా, కానీ అడిగేసేసాను, దాంతోనే ముందుకు వెళ్తున్నా. సో ఈ రియల్ ఎస్టేట్ లో అడుగు వేసిన తర్వాత నా ప్యాసివ్ ఇన్కమ్ ని నేను క్రియేట్ చేసుకోవాలన్న ఒక పెద్ద కోరిక. ఇదే నేను ఒక పెద్ద ఆశయంగా పెట్టుకున్నాను. సో నా లైఫ్ లో నా డ్రీమ్స్ అన్ని కూడా అచ్చు పెడతాను. నా కెరియర్ లో ఒక మంచి నిర్ణయం ఏదైనా తీసుకున్నారంటే అది ఇంపాక్ట్ లోకి రావడం. ఇంపాక్ట్ లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక మంచి ఆఫర్ అంటే నా లైఫ్ చేంజ్ అయింది. దాని తర్వాత నాకు డబ్బు కూడా సంపాదించాలి. ఎందుకంటే ఇప్పుడు మానవ సంబంధాలు నిలబడాలన్నా తెగిపోవాలన్నా కూడా ఒకటి డబ్బు. అందరంటారు డబ్బుగా అన్ని వస్తాయని, ఖచ్చితంగా వస్తాయి. ఒక ఇంట్లో ఉన్న 2 పిల్లలు ఒకరు సంపాదిస్తుంటే ఒకరు సంపాదించకపోతే వాళ్ళకి తేడాగా చూస్తారు తల్లిదండ్రులు. బయట మనం ఎక్కడికి పోయినప్పుడు డబ్బు మనకంటూ కాదు, మనకు అవసరం కావాలి మన డబ్బు. కానీ అవసరానికి మించిన డబ్బు మనం సొసైటీలో పెట్టాలి. చాలా మంది అనాథ పిల్లలు ఉన్నారు, చాలా అనాథ జీవులు ఉన్నాయి, పెట్టాలి ట్రస్ట్ లాగా. అలాంటిది నాకు ఒక కోరిక. అది నేను ఎక్కడ సంపాదించాలి, బాగా నాకు అనుకున్న దానికన్నా ఎక్కువ డబ్బు ఎక్కడ సంపాదించాలని నేను సర్చ్ చేస్తే నాకు దొరికిండేది రియల్ ఎస్టేట్. ఇక్కడ శ్యామ్ సార్ చేస్తున్నారు, సతీష్ సార్ చేస్తున్నారు, నేను ఎందుకు చెయ్యకూడదు? ఖచ్చితంగా నేను కూడా ఇక్కడ డబ్బులు చాలా అనంతరంగా ఉన్నాయి, చాలా ఉన్నాయి. కాబట్టి ఆ డబ్బు సంపాదించి నేను అనుకున్న ఎలాంటి జీవితాన్ని నేను తీసుకోవాలి, నేను ఎలాంటి సేవ చేయాలనుకున్నానో అది సాధించడానికి నాకు రియల్ ఎస్టేట్ బెస్ట్ అనుకున్నాను. అందుకే నేను ఇక్కడ చేరాను. నా పేరు హైమావతి. నేను గెస్ట్ లెక్చర్ గా వర్క్ చేస్తున్నాను ట్రైబల్ వెల్ఫేర్ డిగ్రీ కాలేజ్ లో. బట్ నాకు చిన్నప్పటి నుంచి మా నాన్న బాగా ఇన్స్పిరేషన్ అండి.
అండి. మా నాన్న అనుకుంటుండే ఉన్నారు, నా బిడ్డ నేను చనిపోయే వరకు నా బిడ్డ ఒక ఇల్లు కొనగలుగుతుందా లేదు కట్టుకోగలుగుతుందా అనేసి అనుకునేవాడు. సో మా నాన్న చనిపోయే వరకు కూడా నేను అది సాధించలేకపోయాను, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంది. బట్ తర్వాత నేను కట్టిన నాకు ఆ అసంతృప్తి అనేది అలాగే ఉండిపోయింది. ఇంకొకటి ఏంటంటే ఆడపిల్లలు ఏం చేయలేదు. రియల్ ఎస్టేట్ అంటే నేను ప్రతి ఫస్ట్ నుంచి అనుకునేదాన్ని నేను జెన్సే చేస్తాను, ఆడవాళ్ళకి అలాంటి ఛాన్సెస్ ఉండవు, అసలు మనం మాట్లాడలేము అనుకునేదాన్ని. ఎప్పుడైతే నేను స్ఫూర్తిలోకి వచ్చాను, ఇంపాక్ట్ లోకి వచ్చిన తర్వాత అర్థమైంది ఏంటి అంటే ఎస్ మనం ఏదైనా చేయగలం, ఆడవాళ్ళు తలుచుకుంటే ఏదైనా సాధించగలం. దీని రియల్ ఎస్టేట్ కి అసలు ఉంటుందా ట్రైనింగ్, అసలు ట్రైనింగ్ ఇస్తారా, మనకి మెలకువలు నేర్పిస్తారా, అసలు ఎలా వెళ్ళాలి అనుకునే దాంట్లో సతీష్ సార్ రియల్ ఎస్టేట్ ట్రైనింగ్ లో నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. ఎస్ మనం చేయగలుగుతాము, ఎలా ఫైన్ వాళ్ళని కస్టమర్స్ ని ఎలా ఫైన్ చేయాలి, వాళ్ళతో ఎలా మాట్లాడాలి. దానితో నేను ఇది ఎవరైతే ఆడపిల్లలు అనుకుంటున్నారో ఒక ఇల్లు కావాలి, సొంత ఇంటి కళ అనేది అందరికీ ఉంటుంది, ఆ కళని నెరవేర్చడంలో కొంతమందికైనా నేను సహాయం చేయాలి. సో దాంట్లో నేను మెలకువలు నేర్చుకున్నాను. సో సక్సెస్ సాధిస్తానని మనసా వాచా కన్నా నమ్ముతున్నాను. నా పేరు పల్వి. మనం రియల్ ఎస్టేట్ లో బాగా ముందుకెళ్ళాలి అంటే మనం సర్కిల్ లో ఉన్న వాళ్ళు, మన ఫ్రెండ్స్ కావచ్చు, మన రిలేటివ్స్ కావచ్చు, ఎవరైనా అయి ఉండొచ్చు, వాళ్ళకి నీడ్ ఎంత వరకు ఉంది, ఏం కావాలి అనేది మనం తెలుసుకొని వాళ్ళకి కావాల్సింది మనం ఇవ్వగలగాలి. అంటే మన దగ్గర ఫ్లాట్స్ ఉంటాయి, అపార్ట్మెంట్స్ ఉంటాయి, ఇండిపెండెంట్ హౌసెస్ ఉంటాయి. అలా వాళ్ళకి ఏది నీడ్ అవసరమో అదే మనం కనుక్కొని చెప్తే మనకి ఇంకా మోర్ సేవ్ చేయగలము, మనం మనీ కూడా ఎన్ని చేయగలము. పీపుల్ నాడి తెలుసుకోవాలంటారు కదా, పీపుల్ ఏం కావాలి, ఎవరు కొనగలరు, ఎవరు కొనలేరు, ఫస్ట్ మీ ఫోన్ లో లిస్ట్ అవుట్ చేసుకోండి. ఎవరు కొంటారు, ఎవరు కొనరు, ఎవరికి రిజల్ట్స్ వస్తాయి, అవి రాసుకొని మనం చేస్తే ఇంకా ముందుకు వెళ్తాము. సో నా ఏమి ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఇంకా బెటర్ గా ముందు నేను టీచర్ గా ప్రొఫెషన్ గా చేసినప్పుడు దాకంటే ఇంకా ఎక్కువ ఎర్న్ చేయాలి, మోర్ పీపుల్ కి కూడా నేను సర్వీస్ చేయాలి అనేది నా ఉద్దేశము. నా పేరు నాగరాజ్. నేను గత 4 సంవత్సరాలకి వెళ్ళి ఈ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో ఉన్నాను. బట్ ఏ కంపెనీకి వెళ్ళినా సరే అక్కడ రేటు, రూటు, ప్లాట్, కాస్ట్ ఇవే చెప్తాను. బట్ నేను ఫస్ట్ టైం నా లైఫ్ లో స్ఫూర్తి రియల్ ఎస్టేట్ అకాడమీలోకి వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ కి మీనింగ్ ఏంటి అనేది నాకు తెలిసింది. సో ఈ రియల్ ఎస్టేట్ లో నాకు సపోర్టింగ్ చేసిన సతీష్ సార్ ప్రతి ఒక్క పాయింట్, రియల్ ఎస్టేట్ కావాల్సిన ప్రతి ఒక్క పాయింట్ ఏంటి నేను చాలా నేర్చుకున్నాను. నా 4 సంవత్సరాల అనుభవం ఒకటి, ఈ 1 month అనుభవం అనేది ఒకటి. నా పేరు రవికాంత్. నేను చదువుకున్నది బిఎస్సి కెమిస్ట్రీ. నేను చదివేటప్పుడు మెయిన్ సబ్జెక్ట్ ఉండేది, కానీ నా లైఫ్ లో నేను చేసిన ఏ ఉద్యోగం కూడా కెమిస్ట్రీ రిలేటివ్ లేదు. ప్రతిదీ ఛాలెంజ్ గా తీసుకున్నాను, ప్రూవ్ చేసుకున్నాను అండ్ ది బెస్ట్ అనిపించుకున్నాను. ఎందుకంటే కెమిస్ట్రీ మెయిన్ తో చేశాను, తర్వాత సైన్స్ ఫ్యాకల్టీగా చేశాను, తర్వాత కంప్యూటర్ ఫ్యాకల్టీగా చేశాను, తర్వాత ఆపరేషన్స్ వర్క్ చేశాను 10 years యాజ్ ఎ మేనేజర్, తర్వాత ఐటీలో ప్రొఫెషనల్ ప్రాజెక్ట్ మేనేజర్ గా చేసి ప్రూవ్ చేసుకుని బయటకు వచ్చి ఇంపాక్ట్ లో జాయిన్ అయ్యాను. సో అక్కడ కూడా నా జర్నీ చూసేది మా మిత్రులందరూ. ఇప్పుడు ఏమో రియల్ ఎస్టేట్ లోకి వచ్చాను, ఎందుకంటే మనం చదువుకున్నది మన రంగం ఒకటి కాదు, మనం చేయలేము అనే ఛాలెంజ్ ఏమి లేదు. బట్ సబ్జెక్ట్ మనం అవగాహన చేసుకుని చేయగలము అని దూకితే చేయగలము. నా పేరు జయకృష్ణ గుర్గా. నేను బేసికల్ గా ఇంజనీర్ అండి. అయితే దీంట్లో నేను రియల్ ఎస్టేట్ లోకి ఎందుకు వచ్చానంటే కనుక పార్ట్ టైం ఏదైనా సంపాదించాలి. జాబ్ లో చాలా మంది జాబ్లు చేస్తుంటారు, లైఫ్ లో రిటైర్ అయిపోతుంటారు, కానీ ఏమొచ్చిందిరా అంటే ఒక ఇల్లు మాత్రమే తీసుకోగలుగుతారు. కానీ రియల్ ఎస్టేట్ లోకి వచ్చిన తర్వాత చాలా మంది వెల్తీ పర్సన్స్ కింద తయారయ్యారు. హెల్త్ ఎంత ఇంపార్టెంటో వెల్త్ కూడా అంత ఇంపార్టెంట్. సో ఇక్కడ మీరు ఏంటంటే జాబ్ లో మాత్రం మీరు ఓన్లీ మీ ఫ్యామిలీని మాత్రం సర్వైవల్ చేసుకోవచ్చు, కానీ రియల్ ఎస్టేట్ లో అలా కాదండి. మీ ఫ్యామిలీని సర్వైవల్ చేసుకోవడంతో పాటు ఇంకా ఎక్స్ట్రా ఇన్కమ్ కూడా దీన్ని తీసుకోవచ్చు. ఎంత మనీ కావాలి ఏంటి అనేది మీరు ప్లాన్ చేసుకుంటే కనుక అవన్నీ కూడా దీన్ని తీసుకోవచ్చు.